మై ఛానల్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా ఫ్రెండ్స్? మనము ఈ గోకరకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూసేద్దాము ఫ్రెండ్స్. గోకరకాయ తాలింపు ఒక 6 kg గోకరకాయ తీసుకున్నాను అనమాట. ఈ సైజులో తీసుకున్నా. మొత్తం ఇలా నారంతా తీసుకొని చక్కగా ఇట్లా ఉడకబెట్టాను అనమాట. ఆల్రెడీ ఉడకబెట్టేశాను. మరీ మెత్త ఉడకలేదు, అంత మరీ అంత గట్టిగా లేదు, సరిపోతుంది. మనం అలా ఉడకబెట్టుకుంటే కుక్కర్లో వేసాను అనమాట. 2 విజిల్కి ఉడకబెట్టే వెంటనే నేను ఆవిరి తీసేసాను అనమాట. అలా ఉడకబెట్టేసుకొని వాటర్ అంతా ఉప్పుకొని పక్కకు పెట్టేసుకున్నా. ఇప్పుడు దీంట్లోకి కావాల్సిన పదార్థాలు, ఫస్ట్ మనం కారపొడితో కూడా చేసుకోవచ్చు. కారపొడి కూడా వేసుకొని, అలా కాకుండా మనం ఇలా చేసుకున్నట్లయితే ఇంకా టేస్ట్ బాగుంటుంది. అలా బాగుంటుందని ఇలాగైనా బాగుంటుందండి. నేను వెనుమిర్చి ఒక 20 ఎండుమిర్చి తీసుకున్నా. అది 2 ముక్కలుగా కట్ చేశాను అనమాట ఎండుమిర్చిని. అందులో ఎల్లిగడ్డ ఒక 8 ఎల్లిపాయలు తీసుకున్నాను అనమాట. పచ్చి కొబ్బరి ఒక సగము ఉప్పు తీసుకున్నాను అనమాట. అవన్నీ ఒక పచ్చి కొబ్బరిని, మన ఎల్లిగడ్డని, మనకి ఒక ఎండుమిర్చిని కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా. ఇంకపోతే పోపుకి ఆనియను, ఎండుమిర్చి, ఎల్లిగడ్డ, పోపు గింజలు. ఇప్పుడు మనము పోపు పెట్టుకుందాం. నేనైతే స్టవ్ ఆన్ చేసుకొని బాణలు పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనకి పోపు వేస్తున్నా. చూడండి, ఈ గరిటె నిండా ఆయిల్ తీసుకున్నా. జస్ట్ కొంచెం తీసుకుందాం మళ్ళీ ఆయిల్, అంతే. ఒక చిన్న టీ స్పూన్ నిండా మళ్ళీ ఆయిల్ తీసుకున్నాను అనమాట. ఈ యొక్క మనకి ఆయిల్ వేడైంది అవ్వలేదంటే మనం ఇలా చేయబెట్టి చూస్తే మనకి అర్థమైపోతుంది అనమాట. ఓకే, మనకి ఆయిల్ వేడైపోయింది. మనకి ఆయిల్ వేడైనప్పుడే మనం పోపు గింజలు వేసుకోవాలి. చిట్టపట్లాడుతాయి అనమాట, బాగుంటుందంటే మారుతుంటే. చూసారా, చిట్టపట్లాడిపోతుంది. ఇప్పుడు మనం పోపు గింజలు ఇందులో వెల్లిగడ్డ వేసుకుందాం. వెల్లిగడ్డ వేసిన ఒక నిమిషము అలా ఉంచుకొని అలా కలుపుకొని గరిటెతోటి ఈ యొక్క వెల్లిమిర్చిని, ఒక ఆనియన్ తీసుకున్నాను అనమాట. పొడవుగా అలా సన్నగా కట్ చేసుకున్నా. చూడండి, మనకి ఆనియన్ కూడా బ్రౌన్ కలర్ ఏం అవసరం లేదు. చూడండి, ఈ కలర్ అయితే సరిపోతుంది. ఇందులో ఒక ఉడకబెట్టుకున్న ఈ యొక్క గోకరకాయ వేసుకున్నా. మనకి తెలంగాణలో గోకరకాయ అంటారు, ఆంధ్రాలో వచ్చేసి మోటికాయ అంటారు. ఇప్పుడు నేను ఆంధ్ర స్టైల్లో చేస్తున్నా, ఓకేనా. పచ్చి కొబ్బరి వేసుకొని ఇలా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఓకే, మనకి పచ్చి కొబ్బరి లేకపోయినా సరే ఎల్లిగడ్డ కారం వేసుకొని పోపు పెట్టేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇందులో కొంచెం సాల్ట్ వేసి ఫస్ట్ ఉడకబెట్టాను అనమాట. ఒక 1/2 స్పూన్ నేను సాల్ట్ వేసుకుంటున్నా. అందులో కారంలో కూడా కొంచెం సాల్ట్ వేస్తా. దీంట్లో ఎక్కువైపోయి అందులో ఎక్కువైపోయి ఇంకా అసలు నోట్లో కూడా పెట్టుకోలేము. అందుకనే మనం ఎప్పుడైనా సాల్ట్ మనం చూసుకొని వేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఒక 5 నిమిషాలు మనం స్టవ్ని హైలోనే పెట్టుకొని ఫ్రై చేసుకుందాం. మరీ హైగా కొంచెం తగ్గిద్దాం మనం స్టవ్ని, ఓకేనా. 5 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకుందాం. మూత అయితే పెట్టద్దు. మూత పెడితే వాటర్ వస్తుందన్నమాట. మూత పెట్టకుండా మనం ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనము మిక్సీ పట్టేసుకుని ఇందులో సాల్ట్ వేసాను. ఇందులో జీలకర్ర, ధనియాలు మాత్రం ఏమీ వేయలేదు, ఓకేనా. కొంచెం అడుగంటుకోకుండా మధ్యలో కలుపుకుంటూ ఇంకా చక్కగా ఫ్రై అవుతుందో మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనము కారం వేస్తున్నాం. నేనైతే ఒక 2 స్పూన్లు వేస్తున్నా. మొత్తం కలుపుకున్నాం. ఈ కలుపుకున్న తర్వాత మనము ఇంకొంచెం ఉప్పు తక్కువైతే వేసుకున్నాం. మనకి ఈ యొక్క కారం వేసుకున్నాం కదా, కలిపే మొత్తం పేస్ట్ చూశాను. మనకి కారం కానీ సాల్ట్ కానీ అంతా కరెక్ట్గా వచ్చేసింది. సూపర్ వచ్చింది ఈ యొక్క తాలింపు. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని వేరే బౌల్ వేసి తీసుకుందాం. హలో ఫ్రెండ్స్, మనకి గోకరకాయ తాలింపు రెడీ అయిపోయింది. చాలా వేడిగా గరంగా చాలా
మంచిగా ఉంది, టేస్టీగా సూపర్గా ఉందన్నమాట. మనకి రసంలోకి, పప్పులోకి కానీ, అన్నంలోకి కానీ, రాగి సంగటిలోకి మాత్రము చాలా బాగుంటుంది. ఇలా మీరు ట్రై చేయండి. ఎలా వచ్చింది నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, నా వీడియో చాలామంది చూస్తున్నారు కానీ నా వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, నలుగురికి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, మీ సపోర్టే నాకు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మీరందరూ కూడా నా వీడియోని ప్రతి ఒక్కరు చూస్తున్నారు నమ్ముతున్నా. నా వీడియోని మీరు మధ్యలో చివరి దాకా చూడండి, మధ్యలో స్కిప్ చేయకుండా. బాయ్ ఫ్రెండ్స్.